ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్ వాక్యంగా కీర్తనల గ్రంథము 18వ కీర్తన 16వ వచనాన్ని మనం చూసుకుందాం. ఉన్నత స్థలం నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఉన్నత స్థలంలో నివసించే దేవుడు, పరలోకంలో ఉండే దేవుడు, మహాకాశాల మీద ఉండే దేవుడు మరి దావీదు మీద దృష్టి ఉంచినాడు. ఆయన ఆపదలో దేవుడు ఆయనను పట్టుకొనెను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఈ కీర్తన గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఇది దేవుని దాసుడైన దావీదు రాసిన కీర్తన కదండి. అతడు మరి శత్రులందరి చేతిలో నుండి, ప్రత్యేకంగా సౌలు చేతిలో నుండి రక్షింపబడినప్పుడు, దేవుడు అతన్ని తప్పించినప్పుడు దేవుని కీర్తిస్తూ స్తుతిస్తూ రాసిన కీర్తన ఈ 18వ కీర్తన. ఇందులో మొదటి మాటగా, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించున్న నా దుర్గము. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. చూడండి, దావీదు దేవుని స్తుతిస్తున్నాడు, మహిమపరుస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు. దేవుడే నాకు రక్షకుడై ఉన్నాడు, దేవుడే నాకు బలమై ఉన్నాడు, నా కోట, నా శైలము, నన్ను రక్షించువాడు, నా కేడము, కీర్తనీయుడైన దేవుడు. ఆ దేవుని నేను మొరపెడుతున్నాను, స్తుతిస్తున్నాను. నా శత్రుల అందరి చేతిలో నుండి ఆయన నన్ను రక్షించినాడు అని సాక్ష్యం చెప్తా ఉన్నాడు కదండి. ఉన్నత స్థలంలో నివసించే ఆ దేవుడు తన చేయి చాపి నన్ను రక్షించినాడు. సౌలు నన్ను అనేక సార్లు చంపుదామని వెంబడించినాడు, కానీ దేవుడు నన్ను కాపాడినాడు. నేను గుహలో దాచుకున్నాను, అడవులెంబడి పారిపోయాను, గ్రామాలెంబడి పారిపోయాను. సౌలు తన ఈటతో వెంబడించినాడు, తన సైన్యంతో వెంబడించినాడు, ఎంతో ఎంక్వైరీ చేసినాడు. అయినా సరే దేవుడు దావీదును సౌలు చేతికి అప్పజెంపలేదు. 2 సార్లు సౌలును చంపే అవకాశం వచ్చినా సరే దావీదు చంపలేదు. దేవుని చేత అభిషేకింపబడిన వాడు ఇతన్ని నేను ముట్టుకోను, దేవుడే చూసుకుంటాడు అని విడిచిపెట్టినాడు తప్పితే ముట్టుకోలేదు. అతడు యథార్థంగా, పవిత్రంగా, ఓర్పు పట్టి జీవించినాడు. తగిన సమయంలో దేవుడు దావీదును దీవించినాడు, తగిన సమయంలో హెచ్చించినాడు. ఆమేన్, హల్లెలూయా. మనం కూడా ఓపికతో, సహనంతో ఉంటే తగిన సమయంలో దేవుడు దీవిస్తాడు, తగిన సమయంలో హెచ్చిస్తాడు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల తండ్రి, మాకు ఓర్పును, సహనమును దయచేయండి. అయా, నీవే మా బలము, కొండ, కోట, మా శైలము, మా దుర్గమై ఉన్నావు. మమ్మల్ని రక్షించండి, కాపాడండి, దీవించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. నేను ఎలీషా అబ్రహాం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.